ఎందుకు వచ్చాడు ఆయన? మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలండి. చూడండి, ఒక తండ్రి కొండగట్టు మీద ఉన్నాడండి. కుమారుడు కింద ఉన్నాడు, చిన్నోడు. తండ్రి అమ్మని పిలుస్తున్నాడు, కానీ ఇతను ఎక్కుతున్నాడు పడిపోతున్నాడు, ఎక్కుతున్నాడు పడిపోతున్నాడు. ఎప్పుడు చేరతాడు తండ్రి దగ్గరికి? చేరే అవకాశం ఉందంటారా? ఉంది. ఎలాగంటే తండ్రి దిగొచ్చి ఈ కుమారుడిని ఎత్తుకుని తీసుకెళ్ళగలడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా మీకు అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఆ తండ్రి మనల్ని తీసుకెళ్ళటానికి వచ్చాడు. ఈ మానవాళ్ళంతా నరకానికి పాత్రులై ఉండగా, చెడ్డ కార్యక్రమాలకు రకరకాల వ్యసనాలు గురైపోయి మానలేని స్థితిలో ఉన్న ప్రతి బిడ్డని మార్చుకొని వారిని కడిగి శుద్ధీకరించి తన రాజ్యానికి తీసుకెళ్ళాలని ఆశ కలిగిన వాడై నరరూపిగా దిగి వచ్చాడు ఆయన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ వాక్యం నమ్మదగింది. యేసు ప్రభు చక్కకేలాడాడు అని చాలామంది తెలియక మాట్లాడుతున్నారు. ఆయన దేవుడు, భూమి ఆకాశాలు నిర్మించిన వాడు. ఈ వజ్ర వైడూర్యాలని భూమిలో దాచిపెట్టి మనం వాడుకోమన్నాడు. వాటిని మనం వాడుకుంటున్నాం. ఆయనకు అవసరం లేదయ్యి. ఆయన ఈ భూమి మీద స్థలం కూడా అవసరం లేదు. కానీ నిన్ను నన్ను రక్షించకు వచ్చిన ఆయన, నీ పాప భారాన్ని మోయటకు వచ్చాడు ఆయన, నీ శాపాన్ని తొలగించడానికి వచ్చాడు ఆయన. నీ ఎదుగుదలలో రకరకాల ఉద్దేశాలతో నలిగిపోతున్న నిన్ను రక్షించడానికి దిగి వచ్చిన యేసయ్య దాసుని స్వరూపం. అంటే నీకు తగిన పరిచర్య చేసి, నీకున్న రోగాన్ని బాగు చేసి, నీకున్న శాపాన్ని తీసేసి తన రక్తం ద్వారా అయినా కడిగి ఆ పవిత్రులుగా మార్చుకుని పరలోక రాజ్యానికి చేర్చాలని దిగి వచ్చాడు ఆయన. గట్టిగా చప్పట్లు పడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు మాట్లాడట్లా? పరలోక రాజ్యం వెళ్ళాలని లేదా మీకు? వెళ్ళాలనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా గట్టిగా. ఇది దేవుని యొక్క నైజం. అంటే ఇక్కడ కూడా మీరు వచ్చిన వాళ్ళు మీరు కూడా వెళ్ళకూడదా అనుకుంటున్నారేమో. ఒకవేళ పరలోక రాజ్యం అంటే మన సొంతగా తయారు చేసుకున్నది కాదు. అది దేవుడు మనకిచ్చే గొప్ప రాజ్యం. అది దాన్ని చేరటాకే మనందరం వచ్చాం. మనమే మౌనంగా ఉంటే, సాతాను మన దగ్గర ఉంటే బయట ఎలా రాగలుగుతారు? ఒక్కొక్క మాట చెబుతున్నప్పుడు మీకు అర్థమైతే గట్టిగా దేవుని స్తుతించండి. ఇదే దేవునికి కావాల్సిన గొప్ప మర్మం. అలాగూ ఆయన దిగొచ్చి నరరూపిగా దిగి వచ్చాడు. మరలా ఏ జంతువు రూపంలో వస్తే ఎట్ట బ్రతకగలుగుతాం మనం? ఏ జంతువు అని అయితే దడుచుకొని పారిపోతాం కదా. మన గర్భంలో మన కన్య గర్భంలో దేవుడు నరరూపిగానే మనం ఎలా ఉన్నామో, దేవుడు ఎలా ఉన్నాడో ఆ రూపిగానే మన మధ్యకి వచ్చాడు ఆయన. వచ్చిన ఆయన ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్లాలని, ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యం తీసుకెళ్లాలని. ఏ ఒక్కరిని విడిచిపెట్టగా దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన అద్వితీయ కుమారుడు ద్వారా జరగబోతున్న కార్యక్రమం ఇది.
ప్రియమైన సహోదరులారా, నీ దేవుడు నా దేవుడు కాదు, అందరికీ దేవుడై ఉన్నాడు ఈయన. ఏ ఒక్కరిని నరకానికి పంపించాలనే ఆలోచన కాదు అయింది. అందరం ఆయన పిల్లలమే, దేవుడు అక్కడే, ఆయన పిల్లలమే, ఆయన ప్రజలమే. కానీ తండ్రి ఎవరో తప్పు చేసి నరకానికి వెళ్ళాలని కోరుకోడు. కానీ ఆదాము వల్ల వచ్చిన పరిస్థితి అందరం తప్పు చేసిన వాళ్ళం అయ్యాం. మనందరం నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే రీతిలో మనందరం అబద్ధాలాడామో, మోసం చేసామో, రకరకాల కార్యక్రమాలు చేసామో, రకరకాల సాక్ష్యాలు చెబుతున్నారు. కంటి చూపు ద్వారా, ఆలోచన ద్వారా రకరకాల ఆలోచనలు వస్తున్నప్పుడు నీ హృదయంలో నువ్వు అపరాధం చేస్తున్నావు అన్న సంగతి బయటికి తెలియదు, కానీ దేవుడికి మాత్రం తెలుసు. ఎందుకని? నిన్ను నిర్మించాడు కనుక. అందుకని ఆయన ఎందుకు వచ్చాడంటే, నిన్ను నన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన మహానుభావుడు. దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా గట్టిగా యెషయా గ్రంథంలో ఒక వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఏలయనగా పూర్వకాలం ప్రవక్తలు రాసిన మాటలు ఇవి. యేసు ప్రభు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసిన దైవ భక్తుల మాటలు ఇవి. ప్రేరేపణ ద్వారా, ప్రవచనాల ద్వారా రాసుకున్న మాటలు ఇవి. చదవండి, వాక్యం చదవండి. సరే, నేను చదువుతాను, నేనండి, మీ మాట నాకు వినిపించట్లేదు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, అనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఏ భారం అది? రాజ్యభారం. మన కుమారుడు మనలాగే ఉంటాడా, ఇంకా జంతువులాగా ఉంటాడా? మన కుమారుడు ఎప్పుడు మనలాగానే ఉంటాడు ఆయన. అందుకనే ఆయన కుమారుడుగా మనకు పుట్టాడు. ఆయన వచ్చింది ఎందుకంటే ఒక రాజ్యం సాధించాలి. ఏ రాజ్యం అంటే ఈ లోక సంబంధమైన రాజ్యం కదా అయింది. ఈ లోక కార్యక్రమాలు జరిగించే రాజ్యం కదా అయింది. ఆయన రాజ్యం ఇక్కడ కన్ను మూసిన మనం పరలోక రాజ్యం వెళ్ళాల్సిన రాజ్యం. అందుకే ఆయన అంటాడు, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండెను. మనందరినీ సంతోషపరిచి ఈ భూమి మీద నష్ట కష్టాలలో అల్లాడిపోయి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న మనందరినీ మార్చుకొని పరలోక రాజ్యం తీసుకెళ్లాలనే ఆశ కలిగిన వాడు. అందుకనే ఇక్కడ మనం నరకానికి పాత్రలమై ఉన్నాము అంటే మాదిరి ఏదన్నా ఉంటే ఏ కుటుంబంలో అన్నా చూడండి, అన్నీ ఉంటే సంతోషం ఉండదు. పిల్లలు ఉంటారు, మాట వినరు, ఎంత సంపాదించినా కురుగుబట్టదు, నిద్ర రాకపోగా అల్లాడిపోతూ ఉంటారు. కారణం ఏమైందంటే క్రమం తప్పిన మాటలు, క్రమం తప్పిన ఆలోచనలు కలిగిన వాళ్ళు, దేవునికి ఇష్టమైన పరిస్థితులు లేక సాతాను సంబంధులై సాతాను పెడుతున్న ఆ తిప్పల్లో పడి నలిగిపోతూ ఉన్న ఈ ప్రజానికాన్ని అనవసరం అన్నీ ఉండ చాలామంది. మన మధ్యన కోటీశ్వరుడు మందు తాగి చనిపోయాడు. మా గ్రామంలోనే ఏదో వ్యాపారం చేస్తానికి వెళ్ళాడు. కాస్త పవర్గానే ఉంటాడు అతను. ఎవరితోనో జాయింట్ కలిచాడు, కోట్లు అయిపోయినాయి. తర్వాత వాటిని తిరిగి ఒకరికొకరికి పంచుకోవడంలో తేడా వచ్చింది. ఆ ఏండ్రం దాకా చనిపోయాడు. కోటీశ్వరుడే. ఏంటి అంటే సాతాను యొక్క నైజం, నిజాయితీ లేని బ్రతుకు. ఏదో పక్క వాళ్ళని కొట్టుకుని తిందామనే ఆలోచన సాతాను ఆలోచన. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమనేది దేవుడు ఆలోచన. అలాగనే ఎవరైనా తన తోటి వాళ్ళు బాధపడుతుంటే సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దేవుని పిల్లలు.
వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు. అలాంటి వారికి అందరినీ మార్చాలని వచ్చాడు ఆయన. ఏ ఒక్కరి కోసం కాదు, ఏ మతం సంబంధించింది కాదు. ఇది ఒక మంచి మార్గం. ఏ మార్గం అంటే ఆయన రాజ్యభారమైన మార్గం ఏదన్నా ఉంటే పరలోక సంబంధమైన మార్గం. ఈ మార్గం ప్రతి మానవుడు పొందాల్సిందే. ఏ మానవుడు నరకానికి వెళ్ళటకు వీల్లేదు. అగ్ని ఆరదు, పురుగు సావదు. అగ్నిలో పడి ఆత్మలు అల్లాడిపోయే కంటే ఈ జీవితంలో ఈ కట్టిలో ఊపిరిలో పోయి తన బ్రతుకుని సరిదిద్దుకొని చేసిన తప్పులు ఒప్పుకొని ఎవరైతే ప్రభు దగ్గర పశ్చాత్తాపడతారో ఆయన అంటాడు, మీ కొరకే నేను రక్తం కార్చాను. నా రక్తం ఎన్నాళ్ళు బలియాగంగా గొర్రెలు పశువుల్ని బలిచ్చేవాళ్ళు, కానీ వాటి ద్వారా ఎవరు మారారో ఇదిగో నేనే పైనుంచి దిగి వచ్చాను. కన్న తండ్రిని కనుక మీ కొరకు ప్రాణం పెట్టైనా నా రక్తం చిందించైనా మీ అందరినీ నేను రక్షించుకుంటున్నాను అని శిలువ యాగం చేసి చూపించిన దేవుడు మన మధ్యకు వచ్చాడు. ఆమేన్. అక్కడ కుయ్యకి మళ్ళలేదు. చలి వస్తుందా, ముగించుకుందామా? ఎక్కువసేపు కూర్చున్నారు, కూర్చోబెట్టారు వీళ్ళు. నాకు ఏ మాట చెబితే ప్రార్థన చేసేస్తాను. మీరు ఆమెను దేవునికి మహిమ కలిగిన మాట నీ నోటమ్మట రాకపోతే నేను ఆఫ్ చేసేస్తాను. అంటే మీకు ఇష్టం లేదని నాకు అర్థమవుతుంది. ఒకవాళ్ళు చెప్పండి, మా ఇంట్లో టీవీ ఆగిపోయింది, ఆడికేమొచ్చిందో కరెంటు పోయింది, ఆ పంపు కాడికి వెళ్ళి మీ ఇంటి కాడ చూసాక ఏం జరిగింది అన్న రోజులు లేవు. చెవులు అప్పగించుకుని వినలా, చెడిపోయిన మాటలన్నీ వినలేదు, సంవత్సరాలు పాడు చేసుకోలేదు. అలాంటి వాటి కోసం ఆశపడుతున్న మీరు దేవుని దగ్గరికి వచ్చారు. ఇప్పుడైనా సంతోషంగా దేవుని స్తుతించండి. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడే మనందరినీ రాజ్యం చేర్చునుగాక. మనలాగా మన తోటి వారందరినీ చేర్చునుగాక. మనమే కాదు, గ్రామాలని దేవుడు తన రాజ్యానికి చేర్చునుగాక. పరలోక సంబంధమైన కార్యక్రమాలు ప్రపంచమంతటా పాకునుగాక. ఇప్పటికే ప్రపంచం అంతా చేస్తున్నారు ఈ కార్యక్రమం. ఇది ఏ ప్రాంతానికి సంబంధించింది కాదు. ప్రపంచంలో ఎంతమంది పుట్టారో అంతమందిలో ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకయ్యా అంటే యేసు ప్రభు వచ్చిన సంగతి తెలియక యేసు పుట్టాడు అనే సంబరాలు చేసుకునేది కాదు ఇది. ఆ నిజమైన సంబరం ఏదన్నా ఉంటే ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడిచి ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళకే పరలోక రాజ్యం. ఎవరినన్నా భూమి మీద అడగండి, ఏం నరకానికి వెళ్తావా, పరలోక రాజ్యం కావాలా, నరకం కావాలంటే ఏం కావాలని కోరుకుంటాడు చెప్పరే? నరకమా, పరలోకం కావాలని కోరుకుంటాడు. ఎలాంటి మనిషి అయినా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, ఎంత తప్పు చేసినా సరే నాకు పరలోక రాజ్యమే కావాలనుకుంటారు, కానీ వెళ్ళలేరు. కారణం ఏంటంటే మనల్ని ఎందుకు ఇంకా బ్రతుకున్నామంటే మనకంటే చిన్నవాళ్ళు కన్ను మూశారు, మనకంటే పెద్దవాళ్ళు కన్ను మూశారు, మన తోటి వాళ్ళు కన్ను మూశారు. మనం ఎందుకున్నామంటే మనము దేవుని మాటనికి, దేవుని మార్గాన్ని నడవటానికే దేవుడు మనల్ని ఉంచాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందుకే మనం ఉన్నాం ఈ భూమి మీద. ఏదో మనం గొప్పవాళ్ళం కాదు, తెలివిగలవాళ్ళం కాదు. మనం చేసిన అపరాధాలు ఒప్పుకొని పశ్చాత్తాపడుకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన నిన్న నేడు ఏకరీతిగన్నవాడు, చనిపోయి 3 రోజులు లేచి మన మధ్యలో నిలిచిన వాడు, మనకు కావాల్సిన అక్కలు తీర్చేవాడు. ఆనాడు మేలు చేశాడు, ఈనాడు మేలు చేస్తున్నాడు. ఎన్ని మేలు అంటే శారీరకంగా స్వస్థపరుస్తాడు, కన్నీటితో ఉన్న వాళ్ళని కన్నీరు తుడుస్తాడు, వ్యాధుల్లో ఉన్న కుటుంబాలని సంతోషపరుస్తాడు, విడిపోయిన కుటుంబాలని కలపగలడు. ఇవన్నీ దేవుడు ఎన్నో కుటుంబాలు కలిపినట్టు మనమే సాక్ష్యం చెప్తాం ఈ రోజుని. చాలాసార్లు కుటుంబంలో కన్నీళ్లు పెట్టిన రోజులన్నీ ఇప్పుడు సంతోషంగా మార్చబడి అని మీరందరూ చెప్పగలరు. అలాగూ ప్రపంచమంతా చెప్పుదురుగాక.
వాళ్ళ కుటుంబాల్లో కూడా సంతోషం కలుగును గాక, వాళ్ళంటే కూడా కన్నీరు తోడబడును గాక, వాళ్ళింట్లో వ్యసనంతో ఉన్న వాళ్ళందరూ మార్చబడదురు గాక. అలాంటి శక్తి కలిగిన యేసయ్య మన మధ్యకి వచ్చాడు. ఎందుకంటే అందరిని ఆయన రాజ్యానికి తీసుకెళ్తానికి. ఆయన రాజ్యం ఏంటంటే ఆయన భుజాల మీద ఉండ భారం ఏదన్నా ఉంటే ఆ రాజ్యభారం పరలోక సంబంధమైన రాజ్యభారం. ఆమేన్. రెండో మాట చదువుదాం దానిలోనే. ఆయన ఆశ్చర్యకరుడండి. ఆశ్చర్యకరంటే ఒకసారి ఆలోచిద్దాం. భక్తుడైన దావీదు అంటాడు, నా తల్లి గర్భంలో నన్ను ఎలా నిర్మించావో ఇదే ఆశ్చర్యం. నీ తల్లి గర్భంలో నువ్వు ఎలా నిర్మించబడ్డావో నీకు తెలీదు, కానీ దేవునికి తెలుసు. ఎన్ని అవయవాలు ఉండి ఒక్కొక్క మానవుల్లో ఇవన్నీ ఎవరో చేయలేరు, దేవుడు తప్ప. ఆయన మనలాంటి వాడు కనుక, ఆయన రూపంలో మనం ఉన్నాం కనుక, ఆయన రూపంలో మనల్ని ఇన్ని అవయవాలుగా తీర్చిదిద్ది స్త్రీగాను పురుషునిగాను నిర్మించిన వాడు దేవుడే. ఆమేన్. మరొక మాట చెప్పాలంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్కడే ఆహారం అంతా సరిపోద్దు, కానీ మరి బయటకు వచ్చిన తర్వాత ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? వెంటనే మళ్ళీ పాలు తయారు చేస్తాడు దేవుడు. ఇది ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యమా కాదా? లోపల ఉన్నప్పుడు పాలు సరిపోయాయి, మరి బయటకు వచ్చే పాలు మరలా బయటకు వచ్చాయి. ఎంత ఆశ్చర్యం అండి ఇది! ఇది మానవ లోకంలో మనం ఆలోచన చేస్తే ఎంత గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు దేవుడే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే కాకుండా ఇంకెన్నో కార్యక్రమాలు ఆశ్చర్యకార్యాలు చేయగలడు ఆయన. ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు ఆహారం లేకపోతే మన్నా ఆహారం కురిపించాడు, ఆ దేవదూతలన్న ఆహారం కురిపించాడు. ఎందుకంటే చక్కచక్క చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా, ఇవన్నీ ఎక్కువ సమయం చెప్పడానికి అవకాశాలు లేవు. నాకు ఇచ్చిన సమయం కొద్ది. ఈ కొద్ది సమయంలో కొన్ని మాటలు చెప్పి పూర్తి చేస్తాను. ఎందుకంటే మానవులు మార్చబడాలి కనుక, మానవులు తనలో ఉన్నది ఒప్పుకొని క్షమాపణ చెప్పుటకు నీకు నువ్వే ఎక్కడ కూర్చుంటావో తెలియదు, అక్కడ కూర్చొని క్షమాపణ చెప్పయ్యా, నా బుద్ధులే నా పిల్లల మీదకి వచ్చాయి, ఇది ఎంత సాధించినా కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేకపోవడానికి నేనే కారణం అని నువ్వు అక్కడ ఒప్పుకుంటుంటే ఆయన అంటాడు, నేను నిన్ను క్షమించాను అంటాడు. క్షమించగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉందంటే యేసయ్య దగ్గరే ఉంది. ఆమేన్, ఆమేన్. అందుకని ఆయన ఆశ్చర్యకరుడు. రెండోది ఆలోచనకర్త. మూడో మాట ఆలోచనకర్త. ఆలోచన అంటే ఒక మనిషిని ఎలా మార్చాలి. ఒకప్పుడు ఒక చెడ్డ తలంపులు కలిగి త్రాగుబోతున్నాయి జీవిస్తున్న సమయాల్లో నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నా కానీ ఈ సేవకుల్ని హేళన చేసేవాడిని. హేళన చేస్తూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ వెళ్ళేని పోయిన మాటలు అంటగట్టి తిరుగుతూ ఉండేవాడిని. కానీ వాళ్ళందరూ ఆలోచన దేవుడు చూశాడు. ఆ ఆలోచనకర్త ఏం చేశాడంటే, నేను చెడ్డవాడినై త్రాగి తిరిగి వెచ్చలవిడి కార్యక్రమాలు చేస్తున్న రోజుల్లో నన్ను మార్చడానికి ప్లాన్ చేశాడు ఆయన. ఎవరో 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 గట్టిగా చెప్పండి. ఎవరో? యేసయ్య. యేసయ్య ఎలా ట్రై చేశాడంటే నన్ను మంచం ఎక్కించాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు తల్లిదండ్రులు చెప్పారు, అన్నదమ్ములు చెప్పారు, సేవకులు చెప్పారు. ఎవరు చెప్పినా నేనేటోడిని కాదు. ఇష్టానుసారమైన కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడిని. ఆలోచించిన దేవుడు, వాళ్ళ ఆలోచన ఎరిగిన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు నన్ను మార్చుకోవడానికి మంచం ఎక్కించాడు. వాక్యాన్ని కూడా చూడండి ఒకసారి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనంలో చూద్దాం. ఆ మాటను చూద్దాం. ఉందా బైబిల్లో? చదవండి చకచక. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కొనుక్కు సమయంలో
గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములతో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాను తలచిన తప్పుడు కార్యం మానుకొన చేయనట్లు, వాళ్ళు గోతిపోకుండా కాపాడునట్లు, కత్తి వలన నశింపకూడనట్లు తప్పించినట్లు ఆయన వారి చెవులను చెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నామంటే, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కోకొల్లలుగా. వాళ్ళ కోసం ఇలాంటి ఉపదేశం కావాలి. ఎన్నిసార్లు చెప్పినా వినపోతే జరిగే కార్యక్రమం ఏదైనా ఉంటే ఆయన రకరకాలుగా ఆ క్రమం తప్పి నడుస్తున్నప్పుడు, ప్రమాదాలు చుట్టుముట్టుతున్నప్పుడు, ఎక్కడ చనిపోతామో, ఎక్కడ మా కత్తివాత నశిస్తామో, ఎక్కడ దెబ్బలు తింటామో, ఎక్కడ పడి చనిపోతామో, చనిపోతే నరకమే కనుక ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఏదైనా ఉంటే ఆ మాట చదువుదాం. ఆఖరిని ఎన్నిసార్లు ఉపదేశం చెప్పినా అనపోతే మంచం ఎక్కిచ్చాడు, నన్ను ఎక్కిచ్చాడు ఆయన. ఆ వాక్యం దాని వెనకాల ఉంది. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన అక్కడ శిక్షణ పొందును. ఈ శిక్షణ ఆలోచించింది దేవుడే. ఆమేన్. ఏనాడో మట్టి అయిపోవాల్సింది నేను, 40 సంవత్సరాల క్రితం మట్టి అయిపోవాల్సింది నన్ను బ్రతికించాడు, బట్ట కట్టేటట్టు చేశాడు, మార్పు జీవితం దయచేశాడు, పశ్చాత్తాప హృదయం దయచేశాడు. వేవేల మంది ముందు సాక్ష్యం చెప్పడానికి అవకాశం కలుగు చేశాడు. నాలాంటి వాళ్ళు, చెడిపోయిన వాళ్ళు, నరకానికి పోతలేని వారి మధ్యలోకి తీసుకెళ్ళి నా సాక్ష్యం చెప్పించి అనేక మంది దేవుని తెలుసుకుని రక్షణ పొందేటట్లుగా దేవుడు చేశాడు. ఇది ఆలోచనకర్త. ఆమేన్. ఇలాంటి ఆలోచన కలిగిన వాడు దేవుడు. నిన్నైనా నన్నైనా నిలబెట్టి నీలో ఉన్న పొరపాట్లు క్షమించి నిన్ను తీర్చిదిద్ది అనేకుల ముందు నిలబెట్టి నీ బంధువుల మధ్యన, నీ స్నేహితుల మధ్యన, నీకు అనువైన వాళ్ళ మధ్యన నువ్వు పనిలోకి వెళ్తున్నప్పుడు నిన్ను నిలబెట్టి వాడుకోవటం ప్రారంభించి వాళ్లను కూడా మార్చి పరలోక రాజ్యానికి చేర్చునుగాక. అదే ఈ సువార్త. తెలియక మత మార్పుళ్ళని పేరు పెట్టారు దీనికి. తెలియక మాట్లాడటం ఏది? చెడ్డవాళ్ళు మంచి వాళ్ళుగా మార్చడం మత మార్పిడా? ఇదేమన్నా? ఎవరైనా చెడిపోయిన వాళ్ళు మంచిగా మారుతుంటే సంతోషించాలి, కానీ దీనికి మత మార్పుడని వాదన పెట్టి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా పొరపాటు. అందరూ నీ చేతనైతే నువ్వు కూడా మార్చి చూడు. ఎంతమంది మారుతారో చెప్పు చూడు నువ్వు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అయినా నిలబెట్టి సాక్ష్యం చెప్పగలం చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మార్చబడ్డారని. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉన్నారు. అలాగూ చేయగలిగిన శక్తి ఎక్కడైనా ఉందంటే చూపించి అప్పుడు నిలబెట్టు దాన్ని. ఇదే దేవుని యొక్క మర్మం, ఇదే దేవుని యొక్క ఆలోచన. అందరినీ మార్చి పరలోక రాజ్యం చేర్చుకోవాలన్నది దేవుని యొక్క ఆలోచన. అందుకనే ఇక్కడ నీకు నువ్వు ప్రార్థన చేసుకోలేవు కనుక ఒక ప్రత్యేకమైన చోట్లోకి వెళ్తే అక్కడ ప్రార్థన చేసుకుంటకు అనువుగా ఉంటుంది. నీకంటే ముందు మార్పు చెందిన వాళ్ళు నీకు కొన్ని మాటలు చెబుతున్నప్పుడు నీలో పొరపాట్లు ఒప్పుకుంటావు, నువ్వే దాని నుంచి తప్పుకుంటావు, దేవునితో సంబంధం కలుపుకుంటావు. నీ చేతనైతే దేవుడు కూడా నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. అప్పుడు నువ్వు సాక్షిగా నిలబడతావు. ఆమేన్. అందుకే దైవజనులు కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాలు ఏర్పాటు చేస్తారు. అక్కడికి వెళ్ళి ఆయన అడిగి, ఎప్పుడైతే నువ్వు మార్పు చెందాలని ఆలోచించావో, నా ఇంట్లో సంతోషం కావాలని కోరుకున్నావో, నా ఒంట్లో రోగం పోవాలని కోరుకున్నావో, లేదు పరలోక రాజ్యం పోవాలని ఆశించావో, ఏ విధం చేతనైనా దేవుడు చేయగలడు నీకు. కానీ నిన్ను మార్చుకునేది మాత్రం పరలోక రాజ్యానికి చేరటం మాత్రమే. ఆమేన్. అందుకు దేవుడు దిగి వచ్చాడు. ప్రియమైన సహోదరులారా, ఆయన ఆలోచనకర్త. మరొక మాట చదువుదాం. నిత్యుడగు తండ్రి, నిరంతరం నిలిచేవాడు. ఆయన భూమి మీదకి వచ్చాడు, చేయవలసిన కార్యక్రమం అంతా చేశాడు.
33 సంవత్సరాలే భూమి మీద 33.5 సంవత్సరాలే భూమి మీద ఉన్నాడు. 30 సంవత్సరాలు ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నాడు. కానీ 3.5 సంవత్సరాలు ఉన్న ఆ వయసులో ఎంతో మందిని బాగు చేశాడు దేవుడు. యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఎవరో ఊరికే తిరిగెల్లా, ఆశపడి వచ్చిన వారిని ఆయన తప్పక బాగు చేస్తూ అనేకులను నిలబెట్టుకున్నాడు. ఆయన ఆ బాగు జాతరలోనే మనందరం ఉన్నాం. చాలాసార్లు ఆపదలో ఉన్నాం, చిక్కుల్లో ఉన్నాం, చికాకుల్లో ఉన్నాం, బాగుపడ్డాం. కానీ ఇప్పుడు పరలోక రాజ్యాన్ని కూడా సంపాదించుకున్నాం మనం. ఆమేన్. అలాగనే అనేకులను బాగు చేయడానికి ప్రభు దిగి వచ్చాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన కార్యాలు ఎన్నదగినవి. అంటే వాటిని ఎన్నిసార్లు చెప్పుకున్నా రుణం తీరదు. అలాగనే మనం మన తోటి వాళ్ళు దేవుని రాజ్యానికి కావాలి కనుక నిత్యుడగు తండ్రి ఆయన వచ్చాడు మన కోసం. 3.5 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేశాడు. రొట్టెలు పంచిపెట్టాడు, సువార్త చెప్పాడు. చివరికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మానవుల పాపం కోసం రక్తం చిందించాలి కనుక దేవుడినైనా పరమాత్ముడైనా నేనే రక్తం చిందించబోతున్నాను. ఈ రక్తం మానవాళ్ళందరికీ, విశ్వాసించిన వారందరికీ మేలు చేయునుగాక. నువ్వెక్కడన్నా కూర్చో, అయ్యా నీ రక్తంలో నన్ను కడుగు అని అడిగి చూడు, దేవుని కార్యం నీ ఎంట జరుగుద్ది. ప్రియమైన సహోదరులారా, మీరే కాదు, వాక్యం వింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ఈ మాటలు చెబుతున్నాను నేను. ఎక్కడైనా వండి చూడు, ప్రభువా ఈ రాత్రి నా ఇంట్లోకి రా, నా పరిస్థితులను మార్చు అని అడిగి చూడండి. దేవుడు ఈ రాత్రే గొప్ప కార్యాలు చేయునుగాక. ఎప్పుడైతే నీకు మేలు జరిగిందో నిజమైన సంతోషం నీ ఇంట్లో ఉండునుగాక, నిజమైన క్రీస్తు నీ ఇంట్లో అడుగుపెట్టునుగాక. అలాగు చేయుటకు దేవుడు నిశ్చయించిన కార్యక్రమంలో ఈ భాగం ముందుకు సాగుతూ ఉన్నాం. చివరికి సమాధానకర్త, సమాధానాధిపతి. ఏ కుటుంబంలో సమాధానం లేదో, ఎవరెవరి మీద తేడాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారో, అన్నదమ్ములు సమాధానం లేక కోర్టుల పాలవుతున్నారో, మీరు భార్యాభర్తలు సమాధానం లేక ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ ఆయన దగ్గరికి రండి, మీ ఇంట్లో సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఒకసారి ఒక ఆవిడ యేసుప్రభు పాదాల మీద పడి కన్నీటితో పాపాలు ఒప్పుకుంది. కన్నీటితో పాదాలు కడిగింది, తల వెందుడు తుడిచింది. కారణం ఏంటంటే ఆమె పేరే పాపాత్మురాలు. అంటే అసలు పేరు కాదు, ఆమె చేస్తున్న పనులను బట్టి ఆమె పేరు పాపాత్మురాలని పేరు పెట్టారు. బాగా తాగొచ్చాడని, తాగుపోతాడని అట్ట అంటారో, నన్ను అనేవాళ్ళు. బాగా తాగుతున్నాడు, తాగుపోతాడు వస్తున్నాడని. అలాగనే నా పేరేం తాగుపోతాడా కాదు. అలాగనే ఆ పాపాత్మురాలని పేరు ఆ అమ్మాయికి ఎందుకు వచ్చిందంటే, అపరాధాల చేత, పాపముల చేత సత్యనిదై ఇష్టానుసారంగా తిరుగుతున్న ఆ రోజుల్లో అక్కడ నెమ్మది లేక, శాంతి లేక, చివరికి శరీరం అంతా పాడు చేసుకుని ఏ సంతోషం లేక, ఎక్కడికి వెళ్ళినా ఈ సంతోషం దొరక తిన్నగా యేసయ్య దగ్గరికి వచ్చింది, పాదాల మీద పడింది, కన్నీరు కార్చింది, తల వెడ్డులతో తుడిచింది. అప్పుడు యేసయ్య అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఆమేన్. అందుకే మనం వచ్చాం. ఎవరైనా రావచ్చు, తమ భేదం లేదు. అందరినీ దేవుడు మార్చబోతున్నాడు, అందరికి న్యాయం చేయబోతున్నాడు, అందరికి సంతోషం కలుగు చేయబోతున్నాడు. ఈ రాత్రి ప్రార్థనలో విన్న వాళ్ళందరూ మేలు పొందుదురుగాక, అనేకులు ఆలోచన చేయుదురుగాక, అనేకులు మేలుకరమైన మార్గం ఏదో తెలుసుకొందురుగాక. అలాగు చేయుటకు ఈ కూటమి ఏర్పాటు చేయబడింది. ప్రియమైన సహోదరులరా, ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తాం అనేది కాదు, మన వాక్యం ద్వారా ఎంతమంది మార్చబడ్డారు, ఎంతమంది దేవుని రాజ్యానికి వారసులయ్యారు, ఎంతమంది దేవుని తెలుసుకున్నారు, ఎంతమంది పరలోక రాజ్యానికి రాబోతున్నారు అనేది నీ ద్వారా, నా ద్వారా కూడా అనేకులు పరలోక రాజ్యం చేరుదురుగాక.
పాపి పరలోక రాజ్యానికి వెళ్ళడం, పశ్చాత్తపడి కడుక్కున్నప్పుడే పరలోక రాజ్యం. మానవులు ఏ మానవుడు అయినా సరే పాపి పరలోక రాజ్యానికి వెళ్ళడం, దాన్ని తప్పుకొని ఒప్పుకున్న వాళ్ళు పరలోక రాజ్యం చేరుదురుగాక. ఆమేన్. అలాగూ దేవుడు మనందరిని మార్చిపోతున్నప్పుడు అన్నాడు, అమ్మా నువ్వు సంతోషం లేకుండా ఉండవు, సమాధానం లేకుండా ఉండవు, ఇష్టానుసారంగా తిరిగావు, నా దగ్గరికి వచ్చావు గనుక, కన్నీరు గార్చావు గనుక నీ పాపాలు క్షమించబడ్డాయి, సమాధానము గలదానివై ఇంటికి వెళ్ళమ్మా అన్నాడు. ఆమేన్. లోకసువార్త 7వ అధ్యాయం చివరి వచనం చదువుదాం. లోకసువార్త 7వ అధ్యాయం చివరి వచనం చదువుదాం. అందుకైన నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానము గలదానివై వెళ్ళు. ఆమేన్. ఈ రోజున దేవుని మాట విన్న ప్రజలారా, దేవుని సన్నిధి ఆయన ఎల్లప్పుడూ ప్రతి మనిషి దగ్గర ఉన్నాడు. ఆయన నీ ఊపిరి పోసింది ఆయనే. నీ దగ్గర నిలబడగలడు, సంతోషం లేని జీవితానికి సంతోషం కలుగజేయగలడు, నీ కుటుంబంలో చిక్కులు తొలగించగలడు, నిన్ను మార్చుకుని పరలోక రాజ్యం చేర్చగలడు. కనుక యేసయ్యా నాలోకి రా, యేసయ్యా నా బాధ తీసేయి, యేసయ్యా నన్ను నీ రాజ్యానికి చేర్చు అని ఎవరైతే అడగలుగుతారో ప్రతి కుటుంబంలో యేసయ్య ఈ రాత్రి కార్యం చేయటం ప్రారంభించునుగాక. ప్రతి కుటుంబంలో సమాధానం కలుగునుగాక, ప్రతి ఇంట నెమ్మది కలుగునుగాక, వ్యసన పాత్రలైన వాళ్ళందరూ మార్చబడుదురుగాక, ఒక నూతన కార్యం జరుగునుగాక. ఎలాగూ దేవుడు కార్యం చేయటకు దిగి వచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తు పుట్టింది ఈ రోజును కాదు, పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుని ఇన్ని మాటలు చెప్పుకోవటానికి ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఆ మాటలు చెప్పుకోవటానికి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడి కొద్ది సమయాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. పాటలు పాడదాం అనుకున్నాను, సమయం లేదు. దేవుడు మరలా సమయం ఉంటే ఈసారి పాడుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. నీ ఆలోచనతో నన్ను నడుపు, నీ కృపతోనే నన్ను నింపు, నీ ఆలోచనతో నన్ను నడుపు, నీ కృపతోనే నన్ను నింపు, నీ ఆలోచనతో నన్ను నడుపు, నీ కృపతోనే నన్ను నింపు, నీ ఆలోచనతో నన్ను నడుపు, నీ కృపతోనే నన్ను నింపు. సత్యస్వరూపి నా యేసునాదా, సత్యస్వరూపి నా యేసునాదా, నీ ఆత్మతో నన్ను నడిపించుమయ్యా, నీ ఆత్మతో నన్ను నడిపించుమయ్యా, నీ ఆలోచనతో నన్ను నడుపు, నీ కృపలోనే నన్ను నింపు. కొడతాప్పుడు కొడదాం. వాగ్దానమిచ్చి యోసేపును నీవు ఫలించే కొమ్మగా చేశావు నీవు, వాగ్దానమిచ్చి యోసేపును నీవు ఫలించే కొమ్మగా చేశావు నీవు, వాగ్దానము నాలో నెరవేర్చు దేవా, వాగ్దానము నాలో నెరవేర్చు దేవా,
అంతము వరకు నడిపించుమయ్యా, అంతము వరకు నడిపించుమయ్యా. నీ ఆలోచనతో నన్ను నడుపు, నీ కృపతోనే నన్ను నింపు. కబడ్డీ పడదాం గట్టిగా. క్యాండిల్స్ తీసుకురాబడుతున్నాయి. క్యాండిల్స్ తీసుకుని లేచి నిలబడి వాటిలో పాల్గొనండి. కుమిలిపోతూ ఏళ్ళ తరబడి కుంటి వాడై విలపిస్తుండగా, కుమిలిపోతూ ఏళ్ళ తరబడి కుంటి వాడై విలపిస్తుండగా, పేతురు యోహానులను పంపినావు, పేతురు యోహానులను పంపినావు. దిక్కున లేపి నడిపించినావు, దిక్కున లేపి నడిపించినావు. నీ ఆలోచనతో నన్ను నడుపు, నీ కృపతోనే నన్ను నింపు. నీ ఆలోచనతో నన్ను నడుపు, నీ కృపతోనే నన్ను నింపు. సత్యస్వరూపీ నా యేసునాథా, సత్యస్వరూపీ నా యేసునాథా. నీ ఆత్మతో నన్ను నడిపించుమయ్యా, నీ ఆత్మతో నన్ను నడిపించుమయ్యా. నీ ఆలోచనతో నన్ను నడుపు, నీ కృపతోనే నన్ను నింపు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఆపదలో ఉన్నప్పుడు ఇలాంటి పాటలు రాగాలుగా నాలోంచి వచ్చాయి. ఆ పాటలే ఇవన్నీ పాడుతున్నాం. ఎక్కడ వినిపించాం మన దగ్గర తప్పనిచ్చి. ఆమేన్. అందరం ఒకరికొకరు కొవ్వొత్తులు వెలిగించండి, ఒకరికొకరు సహాయం చేయండి. వెనకున్న వాళ్ళకి కూడా ఇవ్వండి. వెనకాల ఎక్కడ ఒక్క కొవ్వొత్తు కూడా వెలిగినట్లేదు. నడిపిస్తారు దీన్ని దైవజనులు. చాలా సంతోషం ప్రియులారా. ఇప్పటి వరకు మరి ఓర్పుగా దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క మాటలు, మంచి సాక్ష్యములు, వాక్యములు విన్నారు. దేవుడు మనల్ని ఈ విధంగా బలపరిచారు. మరి యొక్క జీవితాల్లో ఎక్కడ ఓడిపోతున్నామో, ఎక్కడ బలహీనమైపోతున్నామో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయామో ఆ పరిస్థితుల నుంచి విడిపి పొంది మన లోటును ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు కనికరించబడి దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటాం. అలాగే మన ఇంటిలో ఆనందాన్ని నింపుకుంటాం. అలాగే మన సమస్య నుంచి విడుదల పొందుతాం. అంతేకాదు కానీ మనలో గొప్ప శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని మన ఇంట్లో అనుభవిస్తూ, అలాగే మన తోటి వారికి మంచి మాదిరిగా మన ప్రవర్తనలో, మన మాట తీరులో, మన ఆలోచన విధానంలో, మన ప్రవర్తన అనేకులకు పరివర్తన కలిగించేదానిలాగా ఉండాలని దేవుడు మనల్ని బాగు చేస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఆయన క్రొవ్వొత్తి ఎలాగా వెలుగుతూ తను కరిగిపోతూ అనేకులకు వెలిగిస్తుందో, అలాగే క్రీస్తు ప్రభువు కూడా ఆయన మన కొరకు సిలువలో కరిగి మన జీవితాలకు వెలుగు తెచ్చాడు. మనము వెలిగించబడ్డాం. మన జీవితాల్లో ఉన్న లోటుల నుంచి విడిపించబడ్డాం.
మన జీవితంలో మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించగలుగుతున్నాము. ఒకప్పుడు త్రాగినటువంటి వారు ఈ రోజున త్రాగుడు నుంచి విడుదల పొందారని చెప్పగలుగుతున్నారు. ఒకప్పుడు భయంకరమైన అబద్ధాల్లో ఉన్నటువంటి వారు ఈ రోజున నేను యథార్థంగా జీవించగలుగుతున్నానని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు. ఒకప్పుడు లోకంలో పాపంలో పాడైపోయి కుటుంబాలు పతనమైపోయి భార్యాభర్తల మధ్యలో సంతోషం లేని పరిస్థితుల్లో విడిపోయి భయంకరమైనటువంటి మరణపాశంలోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులకు వెళ్ళినటువంటి వారు కూడా ప్రభువు చేత విడిపించబడి ఈ రోజున మన మధ్య సజీవ సాక్షులుగా మా కుటుంబం మరలా తిరిగి కట్టబడింది, మా కుటుంబంలో ఇప్పుడు నెమ్మదిగా సమాధానంగా నా భార్యాభర్తలు ఇద్దరం కలిసి ఉంటున్నామని చెప్పేటువంటి సాక్ష్యాలు మన మధ్య ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఆయన మనకు బదులుగా మన శిక్షను ఆయన భరించాడు. ఆయన మనల్ని తిరిగి సమాజంలో సజీవులుగా మన మధ్య సాక్షులుగా ఉంచాడు. దేవునికే మహిమ. ఈ రాత్రి కాల సమయంలో ఆయన యొక్క వెలుగును జ్ఞాపకం చేసుకుంటూ ఒక వచనం మనం ఆరాధన గీతాన్ని పాడి మనం ఈ కూటాన్ని ముగించుకుందాం. అందరూ హృదయపూర్వకంగా ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు కనుక ఆయన మన జీవితాల్లో ఆయన గుణలక్షణాలని అనుగ్రహించడమే కాదు, కానీ ఈ గుణలక్షణాలు అనేకులకు ప్రచురపరచడానికి ఇలాంటి గొప్ప మార్పు, మారు మనస్సు, పరిశుద్ధ హృదయం. మార్పు అంటే ఏదో వస్త్రాల్లోనో లేక వాతావరణంలో కాదు, కానీ మన అంతరంగము మారటము, మన స్వభావాన్ని, పాత ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడం, పరిశుద్ధ జీవితం జీవించడం, అనేకులకు మాదిరిగా జీవించడం, అనేకుల మేలు కోరడం, ఇదే దేవుడు కోరుకున్నది. అలాంటి మనసు కలిగినటువంటి దేవుని యొక్క మాటల్ని ఆరాధన పాటగా పాడుకుందాం. ఆశ్చర్యమైనా నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరణి ప్రచురింప ఏర్పరచుకుంటివే. అందరూ పడదాం. ఆశ్చర్యమైనా నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే, నీ గుణాతిశయము ధరణి ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఎంతో ప్రేమించి నా
ప్రాణం అర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణం అర్పించితే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితే ఆరాధనా అందరూ హృదయమంతులతో దేవుడు ఎన్నో మేళ్ళు మన జీవితంలో చేసినందుకు ఆయన చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క నిమిషం ప్రభు చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు చెల్లిద్దాం. ప్రభా, నా జీవితాన్ని మార్చావయ్యా, నీకే స్తుతులు నాయన. సినిమాలు చూస్తూ లోకంలో తిరుగుతూ పాపంలో జీవిస్తూ అపవిత్రంగా బ్రతుకుతున్న మా జీవితాల్ని ప్రభా నీ ప్రేమతో ప్రభావితం చేసి లోకములో ఉన్న ప్రేమలన్నిటికంటే విలువైన ప్రేమ ఏ మనుషులు, ఏ తల్లిదండ్రులు, ఏ బంధువులు, స్నేహితులు చూపలేని గొప్ప ప్రేమ, నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించిన నీ ప్రేమతో మమ్మల్ని ప్రభావితం చేసిన దేవా, నీకే స్తుతులు 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 స్తుతులు. మా స్వభావాన్ని మా తల్లిదండ్రులు, మా బంధువులు, స్నేహితులు ఎవరు మార్చలేకపోయినా వీడికి ఎన్నడో మారడం, ఇక అనవసరం, వీడు వేస్తూ అని చెప్పిన ప్రభా అందరూ ప్రక్కన పెట్టిన నీవు ప్రక్కన పెట్టక మమ్మల్ని బ్రతికించావు, బాగు చేశావు. ఎవరు విసిరించుకున్నారో, ఎవరు త్రోసేశారో, ఎవరు చీరినారో వారి మధ్యలోనే మరలా నిలబెట్టి ప్రభా వారికే మాదిరి చూపించేవారిగా, మాదిరిలుగా చేసావయ్యా. నీకే స్తుతులు నాయన. గొప్ప దేవా, నీకే స్తుతులు. కుటుంబాలు కట్టేవాడా, నీకే స్తుతులు నాయన. కూలిపోయిన కుటుంబాన్ని బాగు చేసిన వాడా, నీకే స్తుతులు. ఎంతో మంది కన్నీరు తుడిచిన దేవా, నీకే స్తుతులు నాయన. జీవితంలో వెలుగు నింపిన దేవా, నీకే స్తుతులయ్యా. అయ్యా, ఎవరు మార్పించలేని త్రాగుడు నుంచి విడిపించి ప్రభా వాసన కూడా పడని వారిగా చేసిన దేవా, అయ్యా గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, నీకే స్తుతులు నాయన. జీవితాలు మార్చగలిగిన మహనీయుడా, నీకే స్తుతులయ్యా. పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చే దేవా, నీకే స్తుతులయ్యా. ఘోరమైన వ్యభిచార నాయన పాపములో పడిపోయిన వారిని సైతం, ఎవరు మార్చలేరని విడిచిపెట్టిన వారిని సైతం నాయన అయ్యా మరలా స్వభావం నుండి విడిపించి మరలా కుటుంబాన్ని కట్టి
యథార్థమైన మనసుతో నాయన, ఏక మనసుతో ప్రభా కుటుంబంలో ప్రేమతో జీవించే వారిగా భార్యాభర్తల మధ్య మరలా సంబంధాన్ని కలిపిన దేవా నీకే స్తుతులు నాయన. నీ ప్రేమకు ఏమి ఇవ్వగలవు ప్రభా? నీవు చూపిన కలవరి ప్రేమకు ఏమి చిరుణం తీర్చగలవు తండ్రి. అయ్యా, మా హృదయవంతుడితో వట్టి పెదవులతో స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, మాకున్నవి ఇవే అన్నట్లుగా నాయన, మాకున్న దాంట్లో నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి అబద్ధాలాడే పెదవుల్ని బాగు చేసి అయ్యా, నిజమని చెప్పేటట్టుగా, ఒప్పుకొనగలిగినట్లుగా, సరిదిద్దుకొనగలిగినట్లుగా, యథార్థంగా వాస్తవాన్ని ఒప్పుకోగలిగినట్లుగా, నిజం చెప్పగలిగినట్లుగా చేసిన మహనీయుడా, గొప్ప దేవుడా, నీకే స్తుతులు నాయన. జీవితాన్ని మార్చిన వాడా, నీకే స్తుతులు. పరిశుద్ధపరిచిన వాడా, నీకే స్తుతులు. కుటుంబాన్ని కట్టిన వాడా, నీకే స్తుతులు. కన్నీరు తుడిచిన వాడా, నీకే స్తుతులు. జీవితాన్ని మార్చిన వాడా, నీకే స్తుతులు. మా బ్రతుకుల్లో వెలుగైన దేవా, నీకే స్తుతులు. మా లోతులు మాకు అర్థం చేసిన దేవా, నీకే స్తుతులు. మా పాపాలని కప్పిపెట్టుకునే జీవితాల్లో నుండి ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా, సమాధాన పడేటట్లుగా, క్షమాపణ అడిగినట్లుగా, విడుదలిచ్చినట్లుగా, విడిపించినట్లుగా, తిరిగి ఇచ్చివేయగలిగినట్లుగా, అయ్యా వాస్తవాన్ని చెప్పగలిగినట్లుగా, హృదయాన్ని ఒప్పుకునేటట్లుగా, హృదయాన్ని తెరిచిన దేవా, నీకే స్తుతులు తండ్రి. స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. బ్రతకడం ఏంటో, జీవితం యొక్క విలువేంటో తెలియజేసిన దేవా, నీకే స్తుతులు నాయన. కుటుంబాన్ని కట్టిన దేవా, నీకే స్తుతులయ్యా. కలతలు బాకిన దేవా, నీకే స్తుతులయ్యా. కోట్లు కూడా చేయలేని కార్యాలను ప్రభా, అయ్యా ప్రేమతో సాధించిన దేవా, నీకే స్తుతులు నాయన. దేవా, నీ ప్రేమకు ఏమి ఇవ్వగలం ప్రభా? అయ్యా, హృదయవంతుడితో నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. నీవు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తున్నాము ప్రభా. ఈ రాత్రి అందరూ నిన్ను మనసుతో దర్శిస్తున్నారు. ప్రతి ఒక్కరిని దర్శిస్తున్న దేవా, నీకే స్తుతులు. స్తుతులు, 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 స్తుతులు. ఆశ్చర్యకార్యం జరిగించిన దేవా, నీకే స్తుతులు. అద్భుతాలు చేసిన దేవా, నీకే స్తుతులు. స్వస్థతనిచ్చిన దేవా, నీకే స్తుతులు. ప్రాణాపాయ స్థితి నుంచి విడిపించి సజీవ లెక్కలో ఉంచిన దేవా, నీకే స్తుతులు. ఎన్నో అపాయములను తప్పించిన దేవా, నీకే స్తుతులు నాయన. ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు అయిపోయినా గానీ మరలా తిరిగి సజీవులుగా ఉంచిన దేవా, నీకే స్తుతులయ్యా. డాక్టర్ల వల్ల కాదు, చనిపోతారని చెప్పిన వారిని కూడా బ్రతికించి బాగు చేసి నిలబెట్టిన దేవా, నీకే స్తుతులు నాయన. నీవు చేసిన మేళ్లకే స్తుతులయ్యా. గొప్ప దేవుడా, నీకే స్తుతులయ్యా. మా వెండి బంగారాలు కోరలేదు గాని అయ్యా, విరిగిన మనసుతో, నలిగిన హృదయముతో మా హృదయ లోటులన్నీ సరిదిద్దుకొని, తప్పు తెలుసుకొని అయ్యా తిరిగి చేయకుండా ఉండాలనే మనసు కలిగి నిన్ను వెంబడించాలని, అదే నాకు ఇష్టమైన బలియాగమని కోరిన దేవా, యేసయ్యా, నీకే స్తుతులు నాయన. ఆదరణకర్త, నీకే స్తుతులు. ప్రతి కన్నీరు నాట్యంగా మార్చిన దేవా, స్తుతులు. ఏడ్చుకుంటూ వచ్చిన వారు, కన్నీటి లోయల్లో వచ్చిన వారు ఆనంద బాష్పాలతో తిరిగి వెళ్ళటానికి సహాయం చేస్తున్న దేవా, నీకే స్తుతులు నాయన. ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించి, ఆదరించి, కన్నీరు తుడిచి, నిజమైన ఆనందమును, మా కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చి నీ కృపలో సాక్షిగా నిలబెట్టమని, ఎందరు ఇంకా సమస్యలతో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందులో, యాతనలో, ఆర్థిక పరిస్థితుల్లో బిడలు లేని వారిగా, కుటుంబాల కలతలతో సమాధానం లేని వారిగా, అందరూ ఎలాంటి సమస్యతో ఇస్తామని వచ్చారో, ఇంకా ఎక్కడ ఉండి నీ సన్నిధిలో ఏకీపిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు దర్శించి, ప్రతి కన్నీరు తుడిచి, నీ పక్షపాతి కాక నాయన, ప్రతి ఒక్కరికి, అందరికీ ప్రభు అయినటువంటి దేవుడవు, అందరి కన్నీరు తుడవడానికి ఏకైక రక్షకుడవు. మా కొరకై ఈ భూమి మీదకి వచ్చి, మాకు బదులుగా మరణించి, మా పాపం నుండి విడిపించి, సమాధి గోతుల నుంచి పైకి తీసి, జీవములోనికి నడిపించి, మరణపుములను వెరిచి సజీవులుగా చేసావు. నిత్య జీవ వారసులుగా చేస్తున్న దేవా, నీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థనలకు ముద్ర వేయమని, అందరి హృదయమంతటితో నీ వైపు చూస్తున్నారో ప్రతి బిడ్డను ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.
క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు మన హృదయాల్లోకి వచ్చెను, క్రీస్తు నేడు మన హృదయాల్లో పుట్టెను, క్రీస్తు నేడు మన కన్నీరు తుడిచెను, క్రీస్తు నేడు మన సమస్యల నుండి విడిపించెను, క్రీస్తు నేడు మన రక్షకుడిగా మనలో ఉద్భవించెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Happy Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! చాలా సంతోషం. మన మధ్యకు మరి క్రిస్మస్ తాత గారు కూడా వచ్చారు. ఏ ఊరు నుంచి వచ్చారు మాకు తెలియదు, మొత్తానికి వచ్చారు. చాలా లావుగా ఉన్నారు. కేక్ అంతా ఆయన తినేస్తున్నారు. మనకు ఉంటుందో లేదో తెలియదు. సరే, ఏదైనా సంతోషం. క్రిస్మస్ తాతగారు కేక్ కట్ చేస్తారు. ఇప్పుడు మనకు పెడతారు, ఆయన తినేస్తారు తెలియదు. సంతోషం. అందరు చప్పట్లు కొడదాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. చిన్నపిల్లలతో రావాలి దయచేసి. ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు రావాలి దయచేసి. చిన్నపిల్లలు అందరు రావాలి. ప్రియమైన సహోదరులారా, తరతమ భేదం లేదు. ఇప్పటికే అనేక మంది గంగరెద్దుల వాళ్ళు, కోయి వాళ్ళు, లంబాడీలు, గొట్ట కోయిలు అనేక మంది మార్చుకుంటారు. చక్కని గృహాలు కట్టుకుని దేవుని ఆరాధన చేస్తున్నారు. చెడ్డ వాటిని విడిచిపెట్టి మంచి వాటిని చేపట్టారు. ఈ విధంగా చెప్పాలి అంటే చాలా మంది దేవుని ప్రేమ తెలుసుకున్నారు. తరతమ భేదం లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. మీకు ఏదైనా అవసరాలు ఉంటే దగ్గరలో మందిరం ఉంది, దైవ సేవకులు ఉన్నారు, రండి, ప్రార్థన చేయించుకోండి. దేవుని ఆ శారీరకమైన మేలులతో పాటు ఆత్మీయమైన మేలులు కూడా పొందాలని ఆశిస్తున్నాం. శ్రీయసుండు జన్మించి రేయిలో, శ్రీయసుండు జన్మించి రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. శ్రీయసుండు జన్మించి రేయిలో, శ్రీయసుండు జన్మించి రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. కానియా మరియమ్మ గర్భమందున, కానియా మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేల నెడి నామమందున, ఇమ్మానుయేల నెడి నామమందున. శ్రీయేసును జన్మించె రేయిలో, శ్రీయేసును జన్మించె రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. చాలా సంతోషం. అందరూ ఓపిక పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా దేవుని స్తుతించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మనకు ఒక బిడ్డలు చిన్న స్వీట్ కూడా వేస్తారు. మీకు ఇలాగ భోజనం సిద్ధపరిచారు, ప్రియులు ప్రేమతో విందు సిద్ధపరిచారు. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ విందు తీసుకోవాలని మనం చేస్తున్నాం. ప్రార్థనలో ఈ కొడుకును ముగించుకుందాం. పరిశుద్ధ ప్రియుల మా తండ్రి, ఘనమైన దేవా, ఈ కూటమిలో ఇప్పటి వరకు తోడయ్యండి, కాపాడి
ప్రతి ఒక్కరిని కూడా మీరు సమకూర్చి నీ నామాన్ని మహిమపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీ కాపుదలిచ్చి నీ సంతోషాన్నిచ్చి మా జీవితంలో గొప్ప వెలుగునిచ్చి నీ రక్షణానందాన్ని మాకు రుచి చూపించి మా లోటులు మాకు అర్థం చేసి మా ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టడానికి మా జీవితాన్ని మార్చుకోవడానికి నిజమైన మార్పును పరిశుద్ధ హృదయాన్ని ఇవ్వడానికి మీరు ఇష్టపడినందుకు వందనాలు ప్రభువా. ప్రతి బిడ్డలను మీరు దర్శించి బలపరచండి. ఇంకా ఎంతమంది కన్నీటిలో కలతలతో ఉన్నారో, కుటుంబాల్లో నెమ్మది లేకున్నారో మా ప్రాంతాన్ని మీరు దర్శించండి. ప్రతి సమస్యను తీర్చండి. ప్రతి కుటుంబంలో నెమ్మదినివ్వండి. ప్రతి కన్నీరు తుడవండి. ప్రతి ఒక్కరికి బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి. ఆయన వారి యొక్క చేస్తున్న పనుల్లో ప్రభా ఎలాంటి ఆటంకాలతో ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నిటి విడిపించండి. ఎంతమంది అనారోగ్యాలతో వచ్చారో తండ్రి ఆ ఇబ్బందులు అనారోగ్యాలన్నింటినీ విడిపించి 19 వచ్చారు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నాయన సహవాసులు ఎంతో మందిని బాగు చేస్తున్నావు ప్రభా. అలాగే ప్రతి సమస్యను తీర్చి బాగు చేసి ప్రతి కన్నీటిని తుడిచి నాయన ఎవరు నాయన దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారిని కూడా స్వస్థపరచండి. కుటుంబాల్లో కన్నీటితో ఉన్న వారిని విడిపించండి నాయన. తల్లిదండ్రులకు బిడ్డలు మాట వినక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మాట వినేవారిగా చేయండి. అయా తల్లిదండ్రులు కూడా బిడ్డలు అర్థం చేసుకునే మనస్సునివ్వండి. అత్త కోడల మధ్య సమాధానం ఇవ్వండి. కుటుంబ సభ్యులందరికీ ప్రేమనివ్వండి. ఐక్యతనివ్వండి. ఏక మనసు ఇవ్వండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి బలపరచమని, ఉద్యోగాలు లేని వారికి కూడా ఉద్యోగాలకు సహాయం చేయండి. వ్యాపారాలు నష్టం వచ్చిన వారికి ఆదరణ దయచేయండి. అయా విడుదల దయచేసి మంచి ఆదాయం ఇవ్వండి మనం అడుగుతున్నాం తండ్రి. పంట పొలాల్లో కూడా మంచి ఆశీర్వాదం ఇవ్వండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నది సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కూడి వచ్చిన బిడ్డలందరూ వాక్యం ఎక్కడన్నా ఆ బిడ్డలందరూ కూడా నీ కృప తోడు నీడండి మేలులతో నిప్పుదల చేయునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి గమనించండి. మేము పెందలకడనే కూటను ముగించాలని ఎంతో ఆశపడ్డాం. అయితే 6:10కి కూటని ప్రారంభించాం. కానీ చాలామంది 8 గంటల తర్వాతనే కూటానికి రావటం జరిగింది. కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి దయచేసి ఎర్లీగా ఒక 5:30-6కి కూటానికి రాగలిగితే 8:30కే కూట ముగించడానికి కూడా అవకాశం ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. పెందలకడ 6 గంటలకే కూటాన్ని ప్రారంభిస్తాం. కానీ మీరు పెందలకడ వస్తే 8:30-9 కూట ముగించుకుంటానికి బాగుంటుంది. దూర ప్రాంతాలకు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని నెక్స్ట్ టైం అయినా సరే కోడికి కనీసం 6 గంటలకే ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేయాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. లేట్ అయిన